నీకు గుర్తుంటదా ఏదన్నా చెప్పినప్పుడు వచ్చినప్పుడు? కొంచెం కొంచెం ఒక్కొక్కసారి గుర్తుండదు, ఒక్కొక్కసారి కొంచెం కొంచెం అనిపిస్తుంది కానీ డౌట్ కొడుతుంది అదే నా చెప్పింది అనేసి. ఓకే. గుర్తున్నయి ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు నీకు మైండ్‌లో ఉన్నవి ఏం చెప్పినావు ఏంటి అనేది అస్సలు ఉండదు. లేవు. అసలు ఆ టైంలో నీ బ్రెయిన్ అసలు కంప్లీట్ ఆఫ్‌లో ఉంటది. ఆ. చాలా మంది సైంటిస్టులు దీన్ని ఏం చెప్తారంటే ఏదో సైకిక్ ప్రాబ్లము, సడన్‌గా ఒక మనిషి వేరే ట్రాన్స్‌లోకి వెళ్ళిపోతాడు. తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కంప్లీట్‌గా వేరేలా బిహేవ్ చేస్తారు. ఆ. అది ఇది అని చెప్తారు. సో, ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా బయట. ఉన్నాయి. కానీ ఏం చేస్తాం నమ్మకం. నమ్మకం ఎవరి అలా ఉంది నమ్మకం కదా వారిది. అక్క. ఓకే. సిమ్టమ్స్ ఎలా అనిపిస్తుంది నీకు అమ్మవారు వస్తుంది అన్నప్పుడు? ఏదో శక్తి వస్తున్నట్టు, ఆవహిస్తూ లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది. ఓకే. నీ లోపలికి ఇంకెవరెవరో వస్తున్నారు. వస్తున్నట్టు బరువు బరువు అవుతుంది ఓకే. బాడీ ఒళ్ళంతా. మొత్తం. ఎప్పుడన్నా మిడ్ నైట్స్ ఇట్లా అనిపించిందా నీకు? నార్మల్ గా హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసుకొని బాగా రెడీ అనిపించింది. అయిపోయి? అనిపించింది, నేను చేస్తా కూడా. ఓకే. మమ్మీ వాళ్ళు పడుకున్న తర్వాత చేస్తా కూడా. ఓకే. ఒక్కదానివే. అప్పుడు నీకు ఒక్కదాన్ని. తెలుస్తుందా నువ్వు ఏం చేస్తున్నావు అనేది? తెలుస్తుంది కొంచెం కొంచెం. ఓకే. కానీ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కంట్రోల్ కంట్రోల్ కాదు, అరే కావాలి ఎందుకు అవ్వద్దు అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా అమ్మమ్మకి శివయ్య వస్తారనమాట. ఓకే. అందుకోసమని కొంచెం మేము అందులోనే పుట్టి పెరిగాం కదా, తెలుసు. నార్మల్గా మా తమ్ముడు మాల వేసుకున్నారు. ఏదైనా తప్పు చేస్తే ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా, ఎవరైనా చనిపోయిన ఇంట్లో మాలలో ఉన్నప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకి ఏదో ఒక కీడు అట్లా జరుగుతూ ఉంటుంది. అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసాం. కానీ అది చెప్తుంటే వేరే వాళ్ళకి అది అన్ని మూఢనమ్మకాలు నమ్మకాలు మూడో నమ్మకాలు నమ్ముతారు, భక్తి ఎక్కువ అనుకుంటారు. వీళ్ళు పిచ్చల లెక్క చూస్తారు ఫస్ట్. కానీ ఏం చేస్తాం, తప్పదు. ఫేస్ చేయాలి. ఓకే. ఏ రోజుల్లో వస్తుంది అమ్మవారు? ఆదివారం, మంగళవారం, శుక్రవారం. ఓకే. ఎంతమంది వరకు వస్తారు? ఇప్పటివరకు ఎంతమంది వరకు చెప్పుంటావు నువ్వు? చాలా మంది వరకు చెప్పినాక. ఓకే. వేరే వేరే ఊర్లలో వేరే వేరే ఊర్లలోకి వరంగల్, మెదక్, చాలా దూరం నుంచి వస్తారు. కేటీఆర్ గారిని ఎప్పుడు కలవాలనిపించలేదా మీకు? అనిపించింది. ఇప్పుడు చెప్తున్నా కదా, నేను ఎప్పుడైతే మీడియాలకు అడుగు పెడతానో అప్పుడు చెప్దాము అనేసి ఇప్పటి వరకు వెయిట్ చేసిన. కేటీఆర్ ఏంది సీఎం ని కూడా కలవాలని ఉందక్క. చాలా. ఎందుకంటే టెంపుల్స్ కి సపోర్ట్ చెయ్యాలనే కాదు, చాలా వరకు వీళ్ళని కలవాలని ఉంది. మెయిన్ రీజన్ వల్ల. అది నెక్స్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పొచ్చు, కానీ ఇప్పటికైతే బయట పెట్టుకోలేను. ఎందుకు? ముందు ఇంకా చాలా ఉంది కదా అక్క. అలా అని అంటే ఏ రకంగా అర్థం కాలేదు. మంచి రకంగానే ఉంది. అంటే ముందు ఇంకా చాలా ఈ ఒక్క దాంతో అనేది ఇప్పుడు నీ ప్రెసెంట్ ధ్యేయం, నీ ముందున్న లక్ష్యం. నీ టెంపుల్ కంప్లీట్ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టడం నీ లక్ష్యం కదా. దానికోసం కలవాల్సిందే కదా. మరి కలవాలంటే దానికోసం కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ కోసం అయినా నేను వాళ్ళని కలవాలి. ఇంకొక మెయిన్ రీజన్ కావాలి, కలవాలి. చెరబడులో అందరిని అరెస్ట్ చేపిస్తావా? కలవాలి, చాలా వరకు ఉంది. ఓకే. ఏంటనేది చెప్పను. లోపలనే దాచిపెట్టుకుంటావా? ఓకే. అన్ని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళకే చెప్తా. ఇప్పుడు మాకేమన్నా మాట చెప్తావా? మరి ట్రై చేస్తావా? అమ్మవారు వస్తావా ఇప్పుడు మా కోసం? లేక రాదా? ఎందుకు అంటే ఓన్లీ ఆ రోజులలోనే అంటే నాకు ఇంట్లో పండుగ చేయించుకోక ముందు డైలీ వస్తుండే. బట్ ఇప్పుడు ఒక రూల్ అయిపోయింది కదా, ఆ రోజే కన్ఫర్మ్గా అని. అంతా కన్ఫర్మ్గా లేదు కానీ అంటే ఆ రోజే చెప్పాలి, మిగతా రోజులు చెప్పొద్దు అనే ఒక చిన్న అది. ఓకే. టైమింగ్ మాట చెప్పకపోయినా మా అందరికీ తెలుస్తుంది కదా, అమ్మవారిని మేము కూడా దర్శించుకుంటాం. అందుకోసమని అడుగుతున్నా. ఓకే. పిలుస్తావా? చూద్దామా? అమ్మో ఏంది బెదిరిస్తుందా? ఓకే. ఎందుకంటే మాకు కూడా ఉంటాయి కదా ఏదో ఒక ప్రాబ్లమ్స్. సో అమ్మవారు ఎత్తుక్కుంటూ వచ్చిందని అనుకోవాలి కదా, కానీ వెయిట్ చేయించింది. ఇప్పటి వరకు నేను చేసిన ఇంటర్వ్యూలో ఏమంటారు అంటే, నువ్వు ఆడికెళ్ళి చెప్పడం ఏంది, ఆడికెళ్ళి దేవుణ్ణి రప్పించుకోవడం ఏంది అని కామెంట్స్ వస్తున్నాయి. అది అలా పిచ్చిరా, మూర్ఖత్వం. చాలా మంది చూసిర్రు కానీ అందులో ఒక్కరు మాత్రమే ఇలా చెప్పిర్రు. ఇప్పుడు సరే, మేము ఇక్కడికి వచ్చి పిలిపించుకొని చెప్పుకున్నాము అని అలా అనుకునే బదులు అమ్మవారే మాకేదన్నా ప్రాబ్లం ఉంది అనుకొని మా దగ్గరకు వచ్చిందేమో. అలా అనుకోరు కదక్క. ఇప్పుడు మా దగ్గరికి రావద్దు అనుకుంటే నిన్న మనం ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకుంది, అవునా? ఈ రోజు అయినా 24 గంటలు దాటింది.
రావాలని ఉంది కదా, వచ్చినావు రావాలని కదా, రాసి పెట్టుంటే ఖచ్చితంగా జరుగుతుంది. వచ్చావు కదా. ఇప్పటికి అమ్మవారు రావాలని రాసి పెట్టుంటే వస్తుందేమో. అదే ఇంకో కొంతమంది కూడా మాట్లాడతారు కదా, అంటే పిలిస్తే రావడం ఏంటి, పిలిస్తే రావడం ఏంటి, సడన్ కూడా వస్తారు కదా అనేసి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే ఎందుకు సడన్ గా వస్తారా, మనం మొక్కుతే రారా? ఇది కూడా నేను చెప్తున్నా, అమ్మవారు పిలిస్తేనే వస్తారని లేదు, పిలవకుండా కూడా వస్తారు, పిలిస్తే కూడా మనం మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటే కూడా వస్తారనేది నా నమ్మకం. అలా. సో మొత్తానికైతే వాక్కు చెప్తున్నా. ఇప్పటివరకు చాలా మమ్మీ వాళ్ళకి ఏదో యాక్సిడెంట్ ఒకటి ఆపినవని కూడా చెప్పావు కదా, అదేంటి? అంటే అర్జెంట్ వర్క్ ఉండే డాడీ వాళ్ళకి, సో బయటికి వెళ్ళిర్రు. చెప్పింది ఆల్రెడీ అమ్మవారు ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది పోవద్దు అని చెప్పింది. బట్ మా అమ్మవారి దయ వల్ల మమ్మీ వాళ్ళకి యాక్సిడెంట్ అయింది కానీ దెబ్బలు తాకలే. ఓకే. అది కూడా అమావాస్య రోజే. ఓకే. ఆపగలిగావు. కళలో తెలుస్తాయా వీళ్ళకి ఆపద జరుగుతుంది, తెలుస్తుంది. విలేజ్ వాళ్ళ సమస్యలు కూడా తెలుస్తుంది. ఎవరైనా చనిపోయే ముందు తెలుస్తుంది, ఇట్లా వీళ్ళు చనిపోతుర్రు అంటే వాళ్ళే చనిపోతారని ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ ఎవరో చనిపోబోతున్నారు అనేది మాత్రం తెలుస్తుంది. ఏదో ఒకటి జరుగుతుంది, మనసుకు అనిపిస్తుంది చెడు జరుగుతుందేమో అనేసి. ఇంకా అంటే ఏమేం చెయ్యాలి అని చెప్తున్నారు అమ్మవారు మీకు? చాలా మంచి పనులు చేయాలి. చాలా నాకు తెలిసినంత వరకు చాలానే మంచి పనులు ఉన్నాయి. చాలా చెడ్డ పనులు కూడా మంచి పనులని చూస్తలేరు. మంచిని చెడు అంటుర్రు, చెడుని మంచి అంటుర్రు. మంచి వాళ్ళకంటే చెడు వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒకరి దగ్గర దోచి తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మా సొమ్ము అని దోచిపెట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. లీడర్స్లలో కూడా అట్లే ఆయే. మేము సహాయం చేస్తున్నామని చెప్పేసి అంటుర్రు కానీ ఓటు వేయించుకున్న తర్వాత ఏడి మీ సహాయం ఏది, ఏం చేస్తున్నారు, ఏం చేస్తలేరు. పర్సనల్ అని తీసుకొని పర్సనల్గానే వదిలేస్తున్నారు. ఓటేసేంత వరకు ఏమో మనం కావాలి, ఓటేసిన తర్వాతనేమో మనం అవసరం లేదు. ఇప్పటి వరకు చాలా మాటలు వచ్చినాయి కానీ ఇప్పటి వరకు ఒక్క మాట మా విలేజ్ గురించి బాగుపడింది లేదు. చిన్న విలేజే కానీ ఎవరు గొప్పగా చేసింది లేదు. ఆ విలేజ్ కూడా అట్లే ఉంది. మా చుట్టుపక్కల విలేజ్ డెవలప్స్ అయినాయి కానీ మా విలేజ్ కాలేదు. ఎంతమంది ఉంటారు మొత్తం మీ ఊర్లో? ఉంటారు ఒక 1000 మంది. 1000 మంది దాకా ఉంటారు. కొంచెం తక్కువ. 800 నుండి 1000 మంది. 1000 ఓట్లు, 800 ఓట్లు వేసుకున్నా కూడా ఓట్లు అవసరం ఉంటే వస్తారు. అదే ఓట్లు అవసరం ఉంటే వస్తారు, లేదంటే రాదు. ఓకే. ఇప్పుడు నీకు 15 ఇయర్స్ 14 ఇయర్స్? 15 ఇయర్స్. 15 ఇయర్స్ లో అంటే మనం అమ్మ చేతుల కింద పెరిగే పిల్లలు, అవునా? అలాంటిది నువ్వు అమ్మవారు రావడము, మీ తల్లికి నువ్వే తల్లిలాగా అవ్వడము అమ్మవారు వచ్చినప్పుడు